సహోదరులు సహోదరులు, దేవునికి నీ పట్ల ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాలి. నీ చదువులో, నీ ఉద్యోగంలో, నువ్వు చేసే సేవలో, నీ యొక్క వ్యక్తిత్వంలో దేవుడు నిన్ను బహుగా దీవించాలి అని ఆశపడుతున్నాడు. అలాగే నిన్ను కన్నటువంటి అమ్మ నాన్న నీ పట్ల కలలు కంటున్నారు. నువ్వు ప్రయోజకుడు కావాలి, పైకి రావాలి, 10 మందికి మేలు చేయాలి, 10 మందికి ఆదర్శంగా ఉండాలి, 10 మందికి ఆశీర్వాదంగా ఉండాలి. అమ్మ నాన్న కలలు కంటున్నారు. నువ్వేమో నేలబారు జీవితం జీవిస్తున్నావు. పనికి మాలిన సర్కిల్లో ఉన్నావు. చదువు సంధ్య లేని సర్కిల్లో నువ్వు ఉన్నావు. బరువు బాధ్యతలు లేనటువంటి బికారోళ్ళ మధ్య నువ్వు తిరుగుతున్నావు. ఫలితంగా వారిలో నువ్వు ఒక్కడిగా తయారవుతున్నావు. ఒకసారి ఆలోచించు. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఆలోచనలు ఉన్నతమైనవి. దేవునికి నీ పట్ల కలిగి ఉన్న ఆలోచనలు శ్రేష్టమైనవి. దేవుడు నిన్ను యోసేపు వలె హెచ్చించాలని ఆశపడుతున్నాడు, దావీదు వలె దీవించాలని ఆశపడుతున్నాడు. నువ్వేమో నేలబారు జీవితం జీవిస్తున్నావు. పనికి మాలిన వాళ్ళతో తిరుగుతున్నావు, పనికి మాలిన వాళ్ళతో తాగుతున్నావు, పనికి మాలిన వాళ్ళతో తందనాలాడుతున్నావు, పబ్బులకు వెళ్తున్నావు, పార్టీలకు వెళ్తున్నావు, క్లబ్బులకు వెళ్తున్నావు, నీ శరీరాన్ని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు, నేలబారు జీవితం జీవిస్తున్నావు. కాబట్టే కన్న అమ్మకు నాన్నకు సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నావు. నిన్ను సృష్టించిన దేవుణ్ణి కూడా నువ్వు ఏడిపించేస్తున్నావు. లే, ఆ చెత్త గ్యాంగ్ నుంచి బయటికి రా. పాడైపోతున్నా, పతనమైపోతున్నా, పాతాళానికి పోతున్నా, పడుచు వాళ్ళ మధ్యలో నువ్వు బయటికి రా.